డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వాళ్ళు చాలా చాలా లక్కీ అండి. అది ఎవర్ గ్రీన్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. మీరు చూసే ఉంటారు. మనకు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. వైఎస్ విజయమ్మ గారు అండి. వైఎస్ విజయమ్మ గారు మేడం గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే 19/4/1956 అండి. మీరు చూడండి, ఈ 4, 5, 6 డైరెక్ట్ లైవ్లో ఉన్నదండి. మీరు చాలా చాలా అదృష్టం అండి. డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉంటే అది ఎంత అదృష్టం. చాలా అండి, చాలా చాలా అదృష్టం. మనీ మాత్రం బాగా రావాలండి. మీరు చూడండి, వైఎస్ ఫ్యామిలీ వాళ్ళలో 2 సీఎంలు అయినారండి. ఏ ఫ్యామిలీలో అట్లా 2 కావాలి. మీరు చూడండి, ఓన్లీ వైఎస్ ఫ్యామిలీ మాత్రమే. కారణం మేడం గారు ఉండడం వల్లనే ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ సీఎంలు కొంచెం బ్యాడ్ డేట్లా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మిస్ చేసుకుంటున్నారు. కానీ ఈ మేడం గారి యొక్క లైఫ్ అయితే ఉన్నది కానీ ఇప్పటికి చూడండి, ఈ నెక్స్ట్ సీఎం ఎవరు ఉన్నారంటే జగన్ అంటారు కొంతమంది, మళ్ళీ సిబిఎన్ సార్ అంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది ఏదైనా కానీ సీఎంగా అయితే జగన్ గారు మళ్ళీ అయితే ఉన్నారని వస్తుంది కదా. అంటే మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ నుంచి కేవలం మీరు అనుకోవచ్చు నెంబర్స్ని నమ్ముతారా అంటే నెంబర్స్ ఎవరి ఇంట్లో అయినా 2 సీఎంలు అయినారన్న. మీరు చూడండి, ఎక్కువ శాతం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ రావడం చూస్తుంది. ఇంకోటి, మా ఫ్రెండ్ వాళ్ళ సన్ గారికి వాళ్ళ యొక్క కొడుకులో డేట్ ఆఫ్ బర్త్ 4, 5, 6 ఉన్నదండి. అది చాలా చాలా అదృష్టం. అది నిజం. అది చెప్పి రాదండి ఎవరికి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంత పవర్ఫుల్ ఉంటుంది తెలుసండి. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా 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 పవర్ఫుల్ అండ్ లక్కీ అండి. కానీ ఎవరు పట్టించుకోం. అంతే. ఎవరికైనా ప్రతి ఒక్కరికి మనకు మనీ కావాలండి. అది మాత్రం నిజం. మనీ లేకుంటే ఎవ్వరం బ్రతకలేము. మనీ కావాలి అంటే మనకు ఆప్షన్స్ ఉన్నవి, హార్డ్ వర్క్ ఉన్నది. అంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్. అది ఎవరు చేస్తారు అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్లో మనకు 2 చేంజ్ చేస్తున్నది. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఒకటి మ్యారేజ్ డేట్. ఇవే మన జీవితాలని 7 ఇయర్స్ ఫ్రంట్, 7 ఇయర్స్ బ్యాక్, అంటే 7 తరాలకు ముందు, 7 తరాలకు తర్వాత సేమ్ చేంజ్ అవుతుంది. సేమ్ మా ఫ్రెండ్ వాళ్ళ మేడం గారికి కూడా సేమ్ ఈ 4, 5, 6 లైన్ ఉన్నదండి. ఈ లైన్ అనేది చాలా చాలా అదృష్టం అండి. అసలు ఇది చాలా రేర్ అన్నట్టు. ఇప్పుడు 100 మందిలో ఈ సూపర్ కోడ్ అనే వాళ్ళు 1-2 ఉంటే, ఈ 4, 5, 6 అన్న వాళ్ళు కూడా సేమ్ 5 to 6 మెంబర్స్ ఉన్నారండి. ఈ మేడం వాళ్ళకు 4, 5, 6 లగ్జరీ లైఫ్ అండి. తెలుసా అండి, మనీ అనేది అసలు అది ఓ రేంజ్లో ఉండాలండి. ఈ 4, 5, 6 ఎవరికి ఉన్నదో సేమ్ సూపర్ కోడ్లు ఉన్న వాళ్ళకు మనీ అనేది అది ఓ రేంజ్లో ఉండాలండి. నిజం. ఇవి 4, 5, 6 ఆ డేట్లో వాళ్ళకు ఉన్నదని వాళ్ళకు కూడా తెలియదండి. నిజం, వాళ్ళకి తెలియదు. కానీ నార్మల్ లైఫ్ నివసిస్తారు వాళ్ళు. ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఉంటే లగ్జరీ లైఫ్ అండి. లగ్జరీ లైఫ్ అంటే అది ఓ రేంజ్ నేర్చుకోవచ్చు. అంటే మన ఫర్ మంత్ 1 lakh వస్తున్నది అనుకోండి, ఫర్ మంత్ అదే 10 lakhs రావాలి. ఫర్ మంత్ 1 CR రావాలి. ఫర్ మంత్ ఇక 2 CR, 12 CR, 13 CR. ఇది ఈ 4, 5, 6 మరియు 1/1 ఇట్లా ఉన్న వాళ్ళ యొక్క రేంజ్ అండి. అది నిజం. ఇది నమ్ముతారు కొంతమంది, నమ్మరు. కానీ ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇది మాత్రం లైఫ్ అండి. ఈ 4, 5, 6 వాళ్ళ యొక్క లైఫ్ ఒక రేంజ్ అండి. కానీ వాళ్ళు నివసించేది నార్మల్ లైఫ్ అండి. అక్కడనే తేడా ఉన్నది. మీరు నమ్మినా నమ్మకపోయినా నార్మల్ లైఫ్గా నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి అల్ట్రా లగ్జరీ అండి లైఫ్. ఇక వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారేమో. కానీ ఈ 4, 5, 6 వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ మేడం మరియు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చాలా చాలా గ్రేట్ అండి. మీరు మీరే చూడరు.
మీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూసుకోండి. ఈ 456 వస్తే అది గోల్డెన్ లైన్ అండి. మీకు డబ్బు ఇక ఫ్లోటింగ్ అన్నట్టు, ఇది నదులకు వెళ్ళి వాటర్లో ప్రవేశిస్తుందో మనకు డబ్బు ఆ ఇంటికి రావాలండి. అంత పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.